ఎండ తీవ్రతతో వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. వాటి దాహార్తి తీర్చేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అడవుల్లో సోలార్ పంపులు, నీటి గుంటలు, చెలిమెలు ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. సోలార్ బోర్ల ద్వారా నీటి గుంటలను నింపుతూ అటవీ జంతువుల దూప తీరుస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ జంతువుల రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. పాకాల అభయారణ్యంలో నీటి కొరత ఏర్పడటంతో అధికారులు తాత్కాలిక కుంటల్లోకి బోర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. పాకాల అటవీ ప్రాంతం 839 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండటంతో పాకాల సరస్సు పరిసర ప్రాంతాల్లో దట్టమైన అడవుల్లో రకరకాల వన్యప్రాణులు, పక్షులు సంచరిస్తూ ఉంటాయి. పాకాల సరస్సు నీటితోనే ఇవి దాహం తీర్చుకునేవి. కానీ ఎండాకాలంలో తాగునీటి కోసం అల్లాడిపోతున్న వన్యప్రాణులు, పక్షులు చనిపోతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వన్యప్రాణుల రక్షణే లక్ష్యంగా అటవీ శాఖ చర్యలు చేపట్టారు. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వన్యప్రాణుల సంఖ్య పెరుగుతుంది. పాకాల అభయారణ్యంలో దుప్పలు, కొండగొర్రెలు, కృష్ణ జింకలు, కనుజులు, అడవి పిల్లులు, గుడ్డేలుగులు, అడవి దున్నలు, నక్కలు, తోడేళ్లు, అడవి పందులు, ముళ్ల పందులు వంటి జంతువులతో పాటు 200 రకాలకు పైగా పక్షులు జీవిస్తున్నాయి. పాకాల అడవులు వన్యప్రాణుల మనుగడకు అనుకూలంగా ఉండటంతో ఏటా పెద్ద సంఖ్యలో వాటి సంతతి పెరుగుతోంది. వన్యప్రాణులకు నీటి వసతులు ఏర్పాటు చేసే ప్రదేశంలో అటవీ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా వన్యప్రాణులు ఏటికేడు పెరుగుతున్నాయని చెబుతున్నారు స్థానికులు. మీరు చేసేది చాలా బాగుంది, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ ఉన్నాయా లేవా, కాబట్టి కొంత వాటిని శుభ్రం చేసి మంచి నీటిని ఈ 3 నెలలు మనం కాపాడుకుంటే ఈరోజు మనది పాకాల పెద్ద టూరిస్ట్ ప్లేస్. అందులో ఇవి ఉన్నాయి అంటే మరి చాలా సంతోషకరమైన విషయం. ఎండాకాలం వచ్చిందంటే చిన్న చిన్న కుంటలు ఎండిపోవడంతో వన్యప్రాణులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పాకాల అభయారణ్యంలో ప్రతి 2 కిలోమీటర్లకు చిన్న చిన్న నీటి కుంటను ఏర్పాటు చేశారు. సోలార్ బోర్వెల్స్ ఆటోమేటిక్ గా నీటి కుంటలను నింపడంతో పాటు ట్యాంకర్లతో కుంటలను నింపుతూ అడవిలోనే జంతువులు దాహార్తిని తీర్చుకునేలాగా ఏర్పాటు చేశామని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. వాటర్ నాలాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి డీసిల్టింగ్ చేసేసి అక్కడ చెలిమల్ లాగా తయారు చేసేసి వాటికి నీరు అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం మా దగ్గర దాదాపు ఒక సోలార్ పీటీస్ వచ్చేసి ఒక 20 దాకా ఉంటాయి. అదే ఈ సాసర్ పీటీస్ వచ్చేసి ఒక 50 దాకా ఉంటాయి. ఈ చెలిమల్ అయితే ప్రతి బీట్లో ఒక 5-6 ఉంటాయి. వాటర్ గ్రిడ్ ద్వారా ఒక గ్రిడ్ అంటూ ఏర్పాటు చేసుకుని వాటికి ప్రతి 2 కిలోమీటర్స్ ఒకటి రేడియస్లో వాటర్ తొట్టులు ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి కాలంలో వన్యప్రాణులకు తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. జంతువులు సంచరించే ప్రదేశాలను గుర్తించి అక్కడే నీటి వనరులను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఎక్కువగా నీటి కుంటలు, సోలార్ బోర్వెల్స్ నిర్మాణం చేపట్టామని అంటున్నారు. 2 బోర్వెల్స్, 2 నీటి కుంటల నిర్మాణం చేపట్టామన్నారు. వేటగాళ్ల బారిన పడకుండా గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు. పాకాల అడవుల్లో వన్యప్రాణుల సంఖ్య పెంచడమే తమ ధ్యేయమని అంటున్నారు అధికారులు. మా ప్లాన్ ఏముంటుందంటే ఒక 2 స్క్వేర్ కిలోమీటర్స్ 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వన్యప్రాణులకి ఐదర్ న్యాచురల్గా వాటర్ అన్నా లేదా ఆర్టిఫిషియల్ సోర్సెస్ ద్వారా వాటికి వాటర్ ప్రొవైడ్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దీనికోసం మేము నేషనల్ వాటర్ సోర్సెస్ లేని దగ్గర కొన్ని పర్కులేషన్ ట్యాంక్స్ ఏర్పాటు చేశాము. వీటితో పాటు సోలార్ బోర్వెల్స్, పీటీస్ అవన్నీ చేసి వాటిలో వాటర్ నింపి తద్వారా వన్యప్రాణులకు నీటి సౌకర్యం ప్రొవైడ్ చేస్తున్నాము. అటవీ శాఖ చర్యలతో వేసవిలోనూ పాకాల అభయారణ్యంలో నీటి సరఫరాతో వన్యప్రాణులకు దాహం తీరుస్తూ ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నారు అధికారులు.